బాగున్నాక కేర్ హీరో చెప్పమ్మా. మా ఆఫీస్లో ఇలా ఆరోగ్యశ్రీలో ఉంటే రావు తల్లి. ఆరోగ్యశ్రీలో ఉంటే ఈ బిల్లులే రావు. కానీ ఈ జబ్బు ఆరోగ్యశ్రీలో ఉండి మీరు ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పోయి ఉంటే అప్పుడు బిల్లులకు రాదు. ఆరోగ్యశ్రీలో లేకపోయి ఉంటే ఈ జబ్బు మీకు వస్తాయి. మా ఆఫీస్లో కింద మెడికల్ దగ్గర ఇస్తే వాళ్ళు ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని చేసేస్తారు. సరేనా? నువ్వేం చదువుతున్నానా? ఎక్కడ బాగానే ఉందా స్కూలు? ఫుడ్ నువ్వురా హీరో. నేను ప్రైవేట్ స్కూల్లో వేసినావా? వస్తా పాప వస్తా. ఏకా బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? పాప ఏం చదువుతుంది? పెళ్ళి చేసినావా? కోడలా? ఏది మైనర్గా పెళ్ళి చేసుకున్నావా? ఏ ఊరు మనది? ఆత్మకూరు. కళ్యాణదుర్గం ఆత్మకూరా? గుడ్. ఏక బాగున్నారా? ఏదో బాధపడుతున్నట్టున్నావు కళ్ళని. ఏమైనా ఉన్నాయా సమస్య? బాగున్నాయా? ఇల్లు సొంతమా బాడిగా? ఇంటి పట్ట ఇచ్చినామా? కట్టుకున్నావా? అయిపోయిందా? బిల్లు పడిందా? మరి మిగతాది అది కానిచ్చేసి తొందరగా మెదులు పెట్టుకో. పిల్లలు ఏం చదువుతున్నారు? లేదా? రైట్. బాగానే యాక్టివ్గా ఉంటాడు. ఎందుకు ఇంత దాంట్లో ఫీడ్బ్యాక్ వెళ్ళేస్తున్నారు? ఏం పెద్దమా బాగున్నావా? సో చార్టెడ్ అకౌంటా కొడుకు? ఈ సొందు కొన్నేనండి. ఏమా బాగున్నారా? ఏమ్మా బాగున్నానమ్మా. ఏమైనా ఉన్నాయా సమస్య? ఏమంటమ్మా అసలు? డెడ్ ఎండా అది? ఈ రోజంతా కూడా వేయించేసింటే అయిపోయేది కదా రోడ్డు. అదే నేను అదే చెప్తున్నాను. ఈ రోజంతా అయిపోయింటే ఈడ అన్ని సందులు అయిపోయినాయా? ఇదేంది? అట్లనే కాదు కదా, మనకి రోడ్డు వదిలినాడు కదా. ఏకా బాగున్నారా? రాముకే చెప్పేయండి అంతే కదా. ఏమో బాగున్నారా? ఇది బాడిగిన్లా ఇండ్లు పట్ట ఇచ్చినామా? కట్టుకున్నావా? స్లాబా? సరే తొందరగా చేరుకోండి. సరేనా? ఏకా బాగున్నావా? సొంత ఇల్లు వచ్చిందా రాలేదా? రాలేదా? ఏమి ఏం పెండింగ్ ఉందమ్మా? ఇంటి పట్ట ఇచ్చినామా? ముందు ఇచ్చినామా? ఏమిట్లో అపార్ట్మెంట్కా? అది మేము అసలు తీసుకునే అది మేము లెక్కలేకే తీసుకోలే. ఎందుకు చెప్తావు ఊరికే? ఆధార్ తీసుకో. ఆధార్ తీసుకో. అట్లా పోయి వచ్చే లోపల. ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఇది బాడిగిన్లే కదా, సొంత ఇంటి పట్ట ఇచ్చినామా? కట్టుకుంటున్నావా లేదా? ఏమి ఇంకా డిపిఆర్ రాలేదా? L3కి డిపిఆర్ లేదా? డిపిఆర్ ఉందా లేదా? నీ పట్ట ఇదిమ్మా కట్టాల కదమ్మా. ఎన్నాళ్ళు ఉంటావు బాడిగిన్లలో? అందుకే కదా నీకు ఇండ్లు స్థలం ఇచ్చినది. ఇంటి శాంక్షన్లోనే ఉందా? మరి పిల్లోడు ఎవరు లేరమ్మా ఇంట్లో? ఎవరెవరు ఉంటారు? కొడుకు అడిగిపోయినాడు. ఇది రమ్మను. శాంక్షన్లో ఉంటే కట్టుకోవాలి కదమ్మా ఇంట్లో. ఎవరు వాలంటీర్? ఎవరు? కేశవా? కట్టియాలి కదప్ప తొందరగా చెప్పి. 2 months అయింది సార్. వాళ్ళు ఇద్దరమే ఉన్నాము కట్టుకునే కదా. బాబుని కట్టుకోమని చెప్తే కట్టుకుంటాం. అలా కాదు కదా, వద్దనుకుంటే కట్టుకోలేమనుకుంటే ఇచ్చేసేయండి. వేరే చోటన్నా ఇప్పిస్తాం. ఇదేంది ఇచ్చిన తర్వాత కట్టుకోకపోవడం ఏంది? 90 days స్కీమ్లో మన 1 year బ్యాక్ కట్టుకోవాలా రాజా? ఎక్క బాగున్నారా?
ఏమైనా ఉన్నాయా సమస్య? సమస్య స్థలం ఒకటి ఎన్నికి ఇచ్చేసినాం. స్థలం ఎందుకు తల్లి? అక్కడ కుర్తూరులో వచ్చింది, మగ్గానికి కట్టుకునే కాదు. ఎందుకు? 1 నిమిషాలు మేమే కట్టిస్తున్నాం కదా. అంతకు ముందే అది నీళ్ళు ఊరుతాను. అది ఎవరికైనా క్యాన్సిల్ చేసి ఇచ్చినామా? ఎవరుమా? కుంటూరు ఏం క్యాన్సిల్ చేయలే కదా? క్యాన్సిల్ ఏం చేయలేదు సార్, వాళ్ళు వద్దంటున్నారు. అంటే రిటర్న్ ఏడుంది? ఇప్పుడు మున్సిపల్ కుంటూరు ఎవరికైనా ఇచ్చినామా క్యాన్సిల్ చేసి? ప్లాట్ ఉన్నీలే, మా దగ్గరే ఉంటుంది కదా. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్లో ఎవరుతుంది చూడు ఒకసారి. చెయ్యలేదు. ప్లాట్ నెంబర్ ఎంత అమ్మా నీది? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు. ప్లాట్ నెంబర్ చెప్పు మన మనం. నువ్వు కూడా అట్లేదు ఎట్లా నేర్చుకున్నామా చంద్రబాబు లాగా? తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయినా అని. 797 అంట చూడు. లిస్ట్ తీయాలి కదా, రాసుకున్నారా? లిస్ట్ కేలో 700. అడుగుంత ముందుకు పోయచ్చా? ఇక నేను ఆధార్ పెట్టుకున్నావు, ఏం సమస్య? ఎందుకు? ఏం కేసువా? అన్ని శాంక్షన్ అయింది సార్. అప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో అన్నీ ఉన్నాయి, కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు సార్. స్టేట్మెంట్ చెక్ చేస్తే వెల్ఫేర్ క్యాన్సిల్ అయిపోయి ఎవరికి ఇచ్చినాము? చేయలేదులే, అది అట్లే ఎంటీగానే ఉంది కదా. 797 మరి ఇది క్యాన్సిల్ అయిందంట. మనమైతే ఎవరికి ఇవ్వలేదు కదా. మరి ఒకసారి చెక్ చేసుకో ఈ ఆధార్ నెంబర్తో. శివాకు ఎవరికి మాట్లాడని చెప్పేసి. ఏం వీళ్ళకి ఇంకా పర్లేదా? నేతన్నే ఇస్తాం పర్లేదా? ఎందుకు పడదామా మగ్గంని? అన్నీ క్లియర్ అయినాయి కదా. ఆధార్ కొట్టు చూడు. అమౌంట్ అయితే రిలీజ్ కాలేదు చూడు. ఏం చదువుతున్నానా? స్థలం వస్తే ఏదో రాశాను నేను. ఎక్కడ ఇది? ఇనెలిజిబుల్ బై హౌసింగ్ డిపార్ట్మెంట్. మరి ప్లాట్ నెంబర్ కోట్ ఇన్ ద లిస్ట్. ప్రీవియస్ వచ్చింది సార్, దానివల్ల ఇప్పుడు వచ్చినది ఇనెలిజిబుల్. ఇంతకుముందు వచ్చింది కదా నీకు? 2004లో అప్పుడు వచ్చిండే సార్. మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్లాట్లు ఇవ్వరు కదమ్మా. మరి రాలేదని ఎందుకు అబద్ధం చెప్తావు? అలా కాదమ్మా, ఆమెకి ఏజ్ మీద ఉంది కాబట్టి రాలే. నీకు ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ రాలేదని ఎలా చెప్తావు? అది అమ్మేసినావా? అది అమ్మేసినావా? మరి ఉంటే ఇంకా అది పోయి కట్టుకో. ఎట్లయితే అది తల్లి ఇచ్చినాక లేదని ఎట్లా చెప్తావు? చెప్పడం తప్పు కదా. ఇదేం ఆస్తి ఇచ్చేది ప్రతి 10 ఏళ్ళకి ఎవరు ఇస్తారు? మీకు అమ్మ నాయన తాతగారు ఇచ్చినారో లేదో కానీ మేము ఇస్తాం ఆస్తులు. అది వదిలిపెట్టేసి 2-3 సార్లు రావాలంటే రావు కదా. సరేనమ్మా, ఆడపోయి చేరుకో. నేను చెప్పేది విను తల్లి, నువ్వు అది చేరుకో. ఎక్కడ ఉండేది? ఆడ మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు మళ్ళీ కట్టుకోకుండా పోతే అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సరేనా? అది చూసుకో. మళ్ళీ చెప్తున్నా, కట్టుకోకపోతే అది క్యాన్సిల్ అవుతుంది. ఇచ్చి 15 ఏళ్ళు అవుతుంది. 2004లో ఇచ్చినామంటే కట్టుకోవాలమ్మా. సరేనా? ఏం చదువుతానా? 9th క్లాస్. నువ్వు హీరో? నువ్వు ఆడ కనపడితే నాతో. ఏ స్కూలు? ఏమంట? ఇప్పుడు మన్న బట్టి ఉండాలి కదా దీన్ని. కొత్తగా యాడుంటే విప్ప హిందూపూర్ నుంచి అదే ఫేస్ కూడా కొత్తగా చూస్తారా? గ్రీవెన్స్ రైజ్ చేసింది. అవును, అది కనపడుతుంది. చూడండి సార్, ఇవి ఎంతమంది ఉన్నాయో ఒకసారి మళ్ళీ కనుక్కోండి. భయాన్ వల్ల క్లోజ్ అయ్యిండాలి కదా. ఇప్పుడు గ్రీవెన్స్ భయాన్ వల్ల క్లోజ్ అయి ఉంటాయి కదా. మరి నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి కదప్ప. ఉండేది 1-2 కేసులన్నా. హిందూపూర్లో ఇట్లా చేయరా? మళ్ళీ మా ఊర్లో అయితే అట్లే చేస్తారు. రాకపోతే వాళ్ళని ఎంతమంది ఉన్నారు రాకపోతే వెంటబడి కమిషనర్ దృష్టికి తీసుకొని పోయినా చెప్పి చేయాలా. సరేనా? పడతాలే, ఇది డబ్బులు అయితే పడుతుంది. సరేనమ్మా? ఈ డబ్బులు అయితే పడుతుంది. నువ్వు పోయి అది ఒక్కడే పడతాలే. నువ్వు ముందు పోయి ఇల్లు కట్టుకో. 15 ఏళ్ళు అయితే ఇల్లు కట్టుకోకుండా
ఏంగా నేను ఎత్తను కూర్చోబెట్టినవాడా ముస్లామను ఈడ టీవీ రిమోట్ కట్టం పడుతుంది పడుతుందిలే ఇదేం ఇబ్బంది లేదు పడుతుంది